G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం. జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలున్న చోటే ఇండ్ల నిర్మాణం గదే చేయాలి. ఈయన చూడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు, మల్కాజ్గిరి ప్రజలందరినీ తీసుకుపోయి అదేంటి మేడ్చల్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డు అహ్మదాగూడ పక్కకు, అది కూడా 9 అంతస్తుల బిల్డింగ్లు సరి అయిన నిర్వహణ లేక ఆ డంపింగ్ యార్డ్ పక్కకు పేద ప్రజలను తీసుకుపోయి మొత్తం ఆడ పడేస్తే పేద ప్రజలు ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వాసనతోని భరించలేక వస్తున్నాడు. చిన్న పిల్లలు అయితే రోగాల బారిన పడుతున్నాడు, ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా కడితే ఇంత చిన్న G+3 G+4 కట్టాలి కానీ 9 అంతస్తులు కట్టిర్రు. రేపు దాని మెయింటెనెన్స్ పేద ప్రజలు దాని మెయింటెనెన్స్ ఎట్లా చేసుకుంటారు? రేపు లిఫ్టులు అన్ని పాడయ్యి లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు లిఫ్టులు చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటారు? మళ్ళీ పైన అహ్మద్ కూడా ఏవైతే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో కేసీఆర్ గారి హయాంలో నిర్మించినాయి, ఆ మీద ఉన్న 9వ అంతస్తులు మొత్తం పెచ్చులు ఓడిపోయి 9వ అంతస్తులో ఉన్న ప్రజలు తీవ్ర ఏమంటారంటే సమస్యలకు గురవుతున్నారు. మళ్ళీ ఇంకోటి, అది మొత్తం నిర్మాణం ఎక్కడ గోడలకు చిన్న మూల కొట్టే ఇంత పెచ్చులు ఊడిపడుతున్నాయి అంట అక్కడ. అంటే అసలు అక్కడ వాళ్ళు ఇసుకతో కట్టిరా, డస్ట్ వేసి కట్టిరా, మళ్ళా చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఇక్కడ ఫేస్ 2 అనే దాంట్లో కాంపౌండ్ వాల్ కూడా లేదు, ఖాళీ రేకులు వాతిరు. సో అదంతా ఆగమాగంగా అయిపోయింది. అది హైదరాబాద్లో మళ్ళీ ఇంకోటి ఏంది, హైదరాబాద్లో పుట్టి పెరిగి ఉన్న పేదలు ఎప్పటి నుంచి అయితే కిరాయి ఇంట్లు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అడవిలో పడేసారు. వాళ్ళు అక్కడ ఏం పని చేసుకొని బతకాలి, ఏం చేయాలి? హైదరాబాద్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని ఎందుకు పోతారు మరి? ఇప్పుడు పుట్టి పెరిగి ఒక ఇంట్లో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆడికెళ్ళి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం అడవిలో తీసుకుపోయి కడితే ఇక్కడ పని చేసుకొని బతికేటోడు, వాళ్ళ పిల్లలు స్కూల్లో చదివేటోళ్ళు ఇక్కడ మంచి వాతావరణానికి వాళ్ళు అలవాటు పడ్డోళ్ళని తీసుకుపోయి ఆ డంపింగ్ యార్డ్ చెత్త కుప్ప పక్కకు లేకపోతే తీసుకుపోయి అడవిలో వేస్తే వాళ్ళు ఎట్లుంటారు? ఆలోచన చేయాలి. ఇప్పుడు అంతెందుకు, సరే అవి మంచి అని చెప్పి అంటుండొచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు లేదు అది మంచి నిర్మాణమే, మంచి వాతావరణం కట్టడం అంటే. సో ఇప్పుడు నేను ఒక సామాన్యుడిగా నమస్తే మల్కాజ్గిరి ఛానల్ తరఫున నేను బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్పుడున్న కేసీఆర్ గారిని నేను బేషరతుగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏవైతే అహ్మద్గూడలో 9 అంతస్తుల అపార్ట్మెంట్లో నిర్మించారో పేద ప్రజలకు అని చెప్పి, సో మీరు అక్కడ వచ్చి ఒక నెల రోజులు అక్కడ సామాన్య ప్రజలతో కలిసి ఉండరు. అంటే అక్కడ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వాసన పీల్చుకుంటా, అక్కడ మీకు అందుబాటులో తాగనీకున్న నీళ్లు దాక్కుంటా మీరు అక్కడి నుంచి మీ కార్యకలాపాలకు రోజు పోయి రండి. ఒక నెల రోజులు ఉండండి. ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టరు కట్టించిన ఆ అప్పుడున్న ప్రభుత్వంలో నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్క నెల రోజులు లేదంటారా నెల రోజులు ప్రజలు అక్కడ ఉన్న తక్కువ అనిపిస్తే ఒక 3 నెలలు ఉండండి. ఓ 3 నెలలు ఉండి లేదు డంపింగ్ యార్డ్ వాసన ఏం వస్తలేదు, మంచిగా ఉంది, స్వచ్ఛమైన గాలి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదని ఉంటే మీరు 3 నెలలు ఉంటారా అండి. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏవైతే ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయో అవన్నీ ఫుల్ అయిపోతాయి. అందుకే పేదలున్న చోట ఇళ్ల నిర్మాణించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లోనూ G+3 విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారంట.